వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. ఇటీవల తెలంగాణ ఆర్థిక శాఖ దాదాపు 1700 ఫారెస్ట్ ఉద్యోగాలకు అనుమతి ఇచ్చింది. 33 జిల్లాల నేపథ్యంలో మరిన్ని ఫారెస్ట్ ఉద్యోగాలకు అనుమతిచ్చే అవకాశం కనబడుతుంది. 1 లేదా అర సెంటీమీటర్ తేడాతో యూనిఫామ్ ఉద్యోగాన్ని కోల్పోయిన అభ్యర్థులు యూనిఫామ్ ఉద్యోగాన్ని పొందాలనే వారికి ఫారెస్ట్ ఉద్యోగాల రూపంలో మరో సువర్ణావకాశం కనబడుతుంది. చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు ఫారెస్ట్ ఉద్యోగాలలో ఉన్నత స్థాయి ఉద్యోగంగా భావించే ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, దానికి సంబంధించిన అర్హతలు, ఏజ్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్, ముఖ్యంగా అభ్యర్థుల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న బెస్ట్ ఆప్షనల్, ఇలాంటి అంశాలను పూర్తిగా ఈ వీడియోలో చర్చించడం జరిగింది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇది గ్రూప్ 2కు సరిసమానమైన ఉద్యోగం. యూనిఫామ్ ఉద్యోగాలలో ఇది సిఐ స్థాయికి మించిన ఉద్యోగంగా చెప్పవచ్చు. సమాజంలో హోదాతో పాటుగా గౌరవం మరియు 1 లేదా అర సెంటీమీటర్ తక్కువగా ఉండి యూనిఫామ్ ఉద్యోగాన్ని కోల్పోతున్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు. ఎఫ్ఆర్ఓకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ను గమనిస్తే ఈ క్రింద ఇవ్వబడిన 14 సబ్జెక్టులకు సంబంధించి డిగ్రీ పూర్తి చేసిన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు అర్హులుగా ఉండడం జరుగుతుంది. ఆ సబ్జెక్టులను గమనిస్తే అగ్రికల్చర్, బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్, ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ వంటి సబ్జెక్టు కలిగిన డిగ్రీ వారు అర్హులుగా ఉంటారు. ఎఫ్ఆర్ఓకు సంబంధించి ఫిజికల్ రిక్వైర్మెంట్ లేదా హైట్కు గమనిస్తే పురుష అభ్యర్థులు 163 సెంటీమీటర్లను కలిగి ఉండాలి. చెస్ట్ అనేది 79 సెంటీమీటర్లు ఉండాలి. ఎప్పుడు ఎక్స్పాన్షన్ అనేది 5 కంటే తక్కువగా ఉండకూడదు. అదేవిధంగా వాకింగ్ టెస్ట్లో భాగంగా 4 గంటలలో 25 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. మహిళా అభ్యర్థులు అయితే 150 సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలి. వారి యొక్క చెస్ట్ 74 సెంటీమీటర్లు మరియు ఎక్స్పాన్షన్ అనేది 5 సెంటీమీటర్ల కంటే తక్కువగా ఉండకూడదు. వాకింగ్ టెస్ట్లో భాగంగా వీరు 4 గంటలలో 16 కిలోమీటర్లు నడవవలసి ఉంటుంది. ఎఫ్ఆర్ఓ ఉద్యోగానికి ఏ వయసు వారు అర్హులు? ఆ విషయాన్ని గమనిస్తే నోటిఫికేషన్ ప్రకారం 18 నుండి 28 సంవత్సరాల వారు అర్హులుగా ఉంటారు. వివిధ వర్గాల వారికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వబడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి 5 సంవత్సరాలు. ఈసారి నోటిఫికేషన్ ఇచ్చే సందర్భంలో దాన్ని 10 సంవత్సరాలు పెంచడానికి అవకాశం కనబడుతుంది. ఎఫ్ఆర్ఓ ఎగ్జామ్కు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 దశల్లో కనబడుతుంది. మొదటి దశ ఎగ్జామినేషన్, ఇది ఆబ్జెక్టివ్ విధానంలో కొనసాగుతుంది. రెండవ దశ వాకింగ్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్. మూడవ దశ సర్టిఫికేషన్ వెరిఫికేషన్. ఇదివరకు 2017లో మనకు ఇంటర్వ్యూ ఉండేది, కానీ ఈసారి ఇంటర్వ్యూ అనేది ఉండదు. ఎఫ్ఆర్ఓకు సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ను గమనిస్తే ఆబ్జెక్టివ్ విధానంలో కొనసాగుతుంది. ఇందులో మొత్తం 4 పేపర్లు కనబడతాయి. మొదటి 2 పేపర్లు అనగా జనరల్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అనేవి క్వాలిఫైయింగ్ నేచర్ను కలిగి ఉంటాయి. జనరల్ స్టడీస్ ఆప్షనల్స్ పేపర్ అనేది ఉద్యోగ నిర్ణయానికి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫైయింగ్ పేపర్లకు సంబంధించి మొదటి పేపర్ జనరల్ ఇంగ్లీష్, ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. 100 క్వశ్చన్లని 100 నిమిషాలు 100 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. 100 క్వశ్చన్లని 100 నిమిషాలు 100 మార్కులకు నిర్ణయించడం జరుగుతుంది. ఈ క్వాలిఫైయింగ్ మార్కులు అనేవి వర్గాల వారీగా ఉంటాయి. ఓసీ అభ్యర్థులకి 40%, బీసీ అభ్యర్థులకి 35%, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకి 30% ఖచ్చితంగా రావాలి. అప్పుడు మాత్రమే మిగిలిన పేపర్లను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, క్వాలిఫైయింగ్ పేపర్లలో నిర్ణయించిన మార్కులు పొందకుండా మిగిలిన పేపర్లో మీకు బైకి బై వచ్చినప్పటికీ మిమ్మల్ని ఉద్యోగానికి పరిగణలోకి తీసుకోరు.
ఇక ఉద్యోగానికి పరిగణలోకి తీసుకునే పేపర్లు 2. అందులో మొదటి పేపర్ జనరల్ స్టడీస్. ఇందులో 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులకు ఇవ్వడం జరుగుతుంది. రెండవ పేపర్ ఆప్షనల్స్. మొత్తం 21 ఆప్షనల్స్లో మీకు ఇష్టమైన ఆప్షనల్స్ ఎంచుకోవాలి. ఇందులో నుండి 150 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 2 మార్కుల చొప్పున 300 మార్కులకు నిర్ణయించబడుతుంది. దీనికి కూడా ఇవ్వబడిన కాలం 150 నిమిషాలు. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. 2017 నోటిఫికేషన్ ప్రకారం 50 మార్కులకి ఇంటర్వ్యూ నిర్వహించబడింది. కానీ ఇటీవల టీఎస్పీఎస్సీ అన్ని ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలను తొలగించింది. కాబట్టి ఈసారి వచ్చే నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ ఉండదు. కేవలం 450 మార్కులనే పరిగణలోకి తీసుకుంటారు. ఎఫ్ఆర్ఓ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అతిపెద్ద సవాల్ ఆప్షనల్ ఎంపిక. ఎందుకంటే ఈ ఆప్షనల్ ఎంపిక అనేది ఉద్యోగాన్ని సాధించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఉదాహరణకి 2017 నోటిఫికేషన్లో మొత్తం 67 ఎఫ్ఆర్ఓ ఉద్యోగాలు భర్తీ చేయబడ్డాయి. ఇందులో అత్యధికులు ఎంచుకున్న ఆప్షనల్ను గమనిస్తే ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఎఫ్ఆర్ఓ అభ్యర్థులు ఆప్షనల్ ఎంచుకోవడానికి నేను సూచించే అంశాలు 5. 1. ఆప్షనల్ సబ్జెక్టుపై కనీస అవగాహన. 2. ఆప్షనల్కు సంబంధించి మెటీరియల్ లభ్యత. 3. ఆప్షనల్కు సంబంధించి కోచింగ్ లభ్యత. 4. గత సంవత్సరంలో రిక్రూట్మెంట్లో భాగంగా ఆప్షనల్ యొక్క ట్రాక్ రికార్డ్. 5. మీకు సబ్జెక్టుపై ఇష్టం. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, మీకు ఇష్టం ఉంది కదా అని ఏది పడితే ఆ సబ్జెక్టును ఎంచుకోకూడదు. టీఎస్పీఎస్సీ ఇచ్చిన 21 సబ్జెక్టులలో మీకు ఇష్టమైన సబ్జెక్టుని నేను చెప్పిన మొదట 4 అంశాలను కంపేర్ చేస్తూ ఈ 5 అంశాల కలగలుపుగా మీరు ఆప్షనల్స్ను ఎంచుకోవలసి ఉంటుంది. అప్పుడే మీరు మీ కలల ఉద్యోగమైన ఎఫ్ఆర్ఓను సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2017 నోటిఫికేషన్ ప్రకారం మొత్తం ఆప్షనల్ సబ్జెక్టులు 21 ఇవ్వబడ్డాయి. వీటిలో నేను చెప్పిన 5 అంశాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులకు సూచించే బెస్ట్ ఆప్షనల్స్ 4. 1. ఎన్విరాన్మెంటల్ సైన్స్, 2. ఫారెస్ట్రీ, 3. జియాలజీ, 4. స్టాటిస్టిక్. ఎందుకంటే వీటికి సంబంధించిన తెలుగు మీడియం మెటీరియల్, ఇంగ్లీష్ మీడియం మెటీరియల్తో పాటుగా కోచింగ్ అవైలబిలిటీ ఎక్కువ. అంతేకాకుండా యూపీఎస్సీ నిర్వహించే ఐఎఫ్ఎస్ వంటి ఎగ్జాములలో ఉన్న క్వశ్చన్లు కూడా మీకు దోహదపడతాయి. ఎఫ్ఆర్ఓ సిలబస్కు సంబంధించి క్వాలిఫైయింగ్ పేపర్లలోని మొదటి పేపర్ జనరల్ ఇంగ్లీష్. ఇది 10th స్టాండర్డ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకు 10 అంశాలు ఇచ్చారు. వెకాబులరీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, డైరెక్ట్ స్పీచ్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్, లింకర్స్ అండ్ క్లాజెస్, ఇడమ్స్, కంప్రహెన్షన్స్, డిగ్రీ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్ వంటివి ఉండడం జరిగింది. రెండవ క్వాలిఫైయింగ్ పేపర్ అయిన మ్యాథమెటిక్స్, ఇది కూడా 10th స్టాండర్డ్లో ఉండడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి, సైన్స్ అభ్యర్థులకి కొద్దిగా కఠినతరమైన పేపర్గా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇందులో ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్కువగా ఉంది. మొత్తం 6 యూనిట్లుగా ఇవ్వడం జరిగింది. 1 ఆర్థమెటిక్, 2 ఆల్జీబ్రా, 3 ట్రిగనామెట్రీ, 4 జియోమెట్రీ, 5 మెన్సురేషన్, 6 స్టాటిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. పూర్తి సైన్స్ అభ్యర్థులు దీని మీద ఎక్కువగా ఫోకస్ చేయవలసి ఉంటుంది. జనరల్ స్టడీస్ పేపర్కు సంబంధించి 13 అంశాలు పొందుపరిచారు. మొదటిది కరెంట్ అఫైర్స్, రెండవది ఇంటర్నేషనల్ రిలేషన్, మూడవది జనరల్ సైన్స్, నాలుగవది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్, ఐదవది భారత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఆరవది ఇండియన్ జాగ్రఫీ, ఏడవది తెలంగాణ జనాభా మరియు జాగ్రఫీ, ఎనిమిదవది ఆధునిక భారతదేశ చరిత్ర, 9వది తెలంగాణ ఉద్యమం, 10వది ఇండియన్ పాలిటీ, 11వది సోషల్ ఎక్స్క్లూజన్, 12వది తెలంగాణ హిస్టరీ, 13వది తెలంగాణ పాలసీస్ ఇవ్వబడ్డాయి. ఉద్యోగ సాధనలో కీలకంగా వ్యవహరించేది ఆప్షనల్ పేపర్. ఎందుకంటే ఇది 300 మార్కులకు నిర్వహించబడుతుంది. ఇందులో ఇవ్వబడే ప్రశ్నలు 150, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు.
నేను చెప్పిన 4 బెస్ట్ ఆప్షనల్లలో మొదటి ప్రియారిటీ మరియు 100కు 100% సజెస్ట్ చేసే ఆప్షనల్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఎందుకంటే దీనికి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంతో పాటుగా యూపీఎస్సి స్టాండర్డ్లో కూడా మనకు మెటీరియల్ లభ్యం అవుతుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ సిలబస్ని నోటిఫికేషన్లో 8 యూనిట్లుగా పొందుపరచడం జరిగింది. మొదటి యూనిట్ పర్యావరణం పరిచయం, దాని పరిధి. రెండవ యూనిట్ న్యాచురల్ రిసోర్సెస్, ఇందులో రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ ఇవ్వడం జరిగింది. మూడవ యూనిట్ ఎకోసిస్టమ్ లేదా ఆవరణ వ్యవస్థలు. నాలుగవ యూనిట్ జీవవైవిధ్యం, దాని యొక్క పరిరక్షణలు. ఐదవ యూనిట్ పర్యావరణం, కాలుష్యం. ఆరవ యూనిట్ సోషల్ ఇష్యూస్ అండ్ ది ఎన్విరాన్మెంట్. ఏడవ యూనిట్ హ్యూమన్ పాపులేషన్ అండ్ ది ఎన్విరాన్మెంట్. ఎనిమిదవ యూనిట్ ఫీల్డ్ వర్క్కి సంబంధించిన సిలబస్ ఇచ్చారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్కు సంబంధించి పుస్తకాలను గమనిస్తే తెలుగు మీడియం వారికి డిగ్రీకి సంబంధించిన పర్యావరణం అధ్యయనం, ఇంటర్మీడియట్కు సంబంధించిన పర్యావరణ విద్య మరియు రమణరాజుకు సంబంధించిన పర్యావరణం అధ్యయనం, సమస్యలు సుస్థిరాభివృద్ధి అనే పుస్తకం. ఇంగ్లీష్ మీడియం వారికి బీఏకు సంబంధించిన ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మరియు భరూచా పుస్తకం. వీటితో పాటు యూపీఎస్సిలో ఐఎఫ్ఎస్కు సంబంధించిన గత ప్రశ్నలు చదవవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ దిస్ వీడియో. మీ విలువైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.